సరార్దర్ కాటన్ బ్యారేజ్ ఇంజనీరింగ్ అద్భుతమని గోదావరి డెల్టా చీఫ్ ఇంజనీర్ శేషబాబు అన్నారు. బ్యారేజ్ గేట్లు ఎత్తి రబీ పంటకు కావాల్సిన నీటిని విడుదల చేశారు డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ సునీల్ కుమార్. 10 లక్షల ఎకరాలకు సాగునీరు, ఎన్నో గ్రామాలకు త్రాగునీరు అందిస్తున్నామని ఇంజనీరింగ్ శేషబాబు తెలిపారు. ప్రస్తుతం తూర్పు డెల్టా పరిధిలో ఉన్న 3 లక్షల ఎకరాల రబీ పంటకు నీరు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు అంటే డిసెంబర్ 1వ తారీఖున మన సరార్దర్ కాటన్ బ్యారేజ్ నుంచి గోదావరి ఈస్టర్న్ డెల్టాకి నీరు విడుదల చేయడం, రబీ పంటకు గాను నీరు విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గారు పూజలు నిర్వహించి, హెడ్ రెగ్యులేటర్ దగ్గర పూజలు నిర్వహించి ఈస్టర్న్ డెల్టా హెడ్ రెగ్యులేటర్ దగ్గర నీళ్లు వదిలారు. ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారు, నలిమిల్లి రామకృష్ణారెడ్డి గారు మరియు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు అటెండ్ అయ్యారండి. వారి సమక్షంలో నీళ్లు వదలటం జరిగింది. ఇది సుమారుగా 2,70,000 ఎకరాల ఆయకట్టు ఈ గోదావరి ఈస్టర్న్ డెల్టా కింద ఉంది. ఇదే విధంగా మనకి వెస్ట్రన్ డెల్టాకిను సెంట్రల్ డెల్టాకి కూడా ఒక 2-3 రోజుల్లో నీళ్ళు వదిలే అవకాశం కూడా ఉంది. డిసెంబర్ 1 నుంచి అన్ని డెల్టాకి నీళ్ళు ఇచ్చే విధంగా మనము రబీ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాము. ఆ విధంగా 5 జిల్లాల్లోనూ మనము ఐఏబీ మీటింగ్లు పెట్టి రైతులకిను ప్రజాప్రతినిధులకి తెలియజేయడం జరిగింది. ఇది కాక ఇప్పుడు 500 క్యూసెక్లు ఈరోజు వదిలాము ఈస్టర్న్ డెల్టాకి. దశల వారీగా ఇది కింద నుంచి వస్తున్న డిమాండ్ని బట్టి, క్రాప్ వాటర్ డిమాండ్ని బట్టి ఈ డిశ్చార్జ్ని పెంచుకుంటూ పోతాము. ఈ రబీ కోసము మనకి రబీ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నప్పుడు 90 టీఎంసీల నీరు అవసరం పడుతుందని లెక్కలు కట్టడం జరిగింది. దీనిలో ఒక 40 టీఎంసీలు మనకి సీలేరు ప్రాజెక్ట్ నుంచి వస్తుంది. ఇంకొక 20 టీఎంసీలు మనకి పోలవరం స్పిల్వే ముందు స్టోరేజ్ నుంచి తీసుకుందామని, ఇంకొక 19 టీఎంసీ సీలేరు స్పిల్వే బైపాస్ ఛానల్ నుంచి తీసుకుందామన్నట్టుగా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది. ఒక 9 టీఎంసీ ఈ మధ్యలో పొలాల్లోంచి వచ్చే రీజనరేటెడ్ వాటర్ ద్వారా వస్తుందని చెప్పేసి లెక్కలు కట్టడం జరిగింది. ఈ విధంగా మనం రబీ పంటకి ముందుకెళ్తున్నాము. రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తొందరగా నారుమళ్ళు పోసి మార్చి 31కి మనకి రబీ సీజన్ అంతమవుతుంది కాబట్టి ఆ లోపుగా పంటకు చేతికొచ్చే విధంగా వాళ్ళ వ్యవసాయ కార్యక్రమాలు చేపట్టవలసిందిగా అందరినీ కోరడం.